హాయ్ అండి అందరికీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండ్ పచ్చిరోలు ఫ్రై. ఫస్ట్ అయితే గోంగూర శుభ్రం కడుక్కొని ఉడకపెట్టుకోవాలండి. దాకలో నూనె వేసుకుని గోంగూర వేసుకుని మీకు నచ్చితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గినాక పచ్చిరొయ్యలు వేసుకోవాలి. పచ్చిరొయ్యలు వేసుకున్నా కదా, పచ్చిరొయ్యలు వేసుకున్నాక సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. మగ్గినాక అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించినాక కారం వేసుకోవాలి. కారం, పసుపు, తర్వాత వాటర్ పోసి కాసేపు ఎగరనివ్వాలండి పచ్చిరొయ్యల్ని మనకి చిక్కదనం వచ్చే వరకు. మీకు కావాల్సిన చిక్కదనం వచ్చినాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపాక మనం ఉడకపెట్టుకున్న గోంగూర వేసుకుని ఒక 2 minutes స్టవ్ మీద ఉంచండి. స్టవ్ మీద ఉంచినాక ఆఫ్ చేసేయడమే. గోంగూర పచ్చడిలో అయిపోయినట్టే. ఇప్పుడైతే పచ్చిరొయ్యలు ఫ్రై అండి. ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిరపకాయ వేసుకుని రొయ్యలు వేసుకుని వేపండి. తర్వాత సాల్ట్ వేసుకుని కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కాసేపు వేపండి. ఇప్పుడైతే కారం, పసుపు వేసుకుని వేపండి. అది డీప్ ఫ్రై అయ్యే వరకు మనం కొంచెం వేపుతానే ఉండాలి. కర్రీస్ అయితే చాలా బాగా వచ్చినాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మా వారికి కూడా నచ్చినాయి. మీకు చూడడానికి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.